జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో చంటి మూవీ క్లాసిక్ ఎవర్ గ్రీన్. ఆ సినిమాని మేము తెలుగులో చూసాము, తమిళ్లో చూసాము, కానీ ఇప్పుడు ఆ రెండింటిని ఈ స్టేజ్ పై ఒకే స్కిట్ లో చూడబోతున్నాము. సో లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. ఇది తైలం పెట్టి తాళం పట్టి తళాంగుతో తలంటితే మోత, ఇది ముళ్ళే రుద్ది బుద్ధే శుద్ధి చేసే కొద్ది తమాషలే తీత. నమస్కారం అండి, వీడు నా పెద్ద తమ్ముడు, వాడు నా చిన్న తమ్ముడు. నమస్కారం అండి, వీడు నా పెద్దన్నయ్య, వీడు నా చిన్న తమ్ముడు. నువ్వు చెప్పవేరా? నమస్కారం అండి, వీళ్ళిద్దరు మా అన్నలు. అన్నయ్య ఏంటి? నేను మరదల్ని వదిలేద్దాం అనుకుంటానయ్య. దేనికి? మన అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడుతుంది. నేను కూడా మరదలను వదిలేయాలనుకుంటున్నా. దేనికి? చిచ్చు పెడుతుంది మన ముగ్గురు మధ్యలో. వదినమ్మ కూడా మన మధ్య చిచ్చు పెడుతుంది. అయితే వదిలిని వదిలేద్దాం అనుకుంటున్నావా? లేదు, వదిన నన్ను వదిలేసేటట్టుంది. ఎందుకు? నిజం తెలిస్తే మీరు కూడా వదిలేస్తారు లేరా? నేను పొలం వెళ్ళి గడ్డి కోసుకొని వస్తాను అన్నయ్య. ఒరేయ్, ఇంత చిన్న వయసులో అంత కష్టం ఎందుకురా నీకు? 90% పని నేను చేస్తా, 10% పని నువ్వు చెయ్యి. మాకు ఒక అద్భుతమైన చెల్లుంది, గారాల పట్టి, పల్లీల పట్టి. నా బంగారు తల్లిని పిలుస్తున్నాను. అమ్మా చెల్లమ్మా. అన్నయ్య, నన్ను ఆశీర్వాదం వచ్చింది. ఆశీర్వదించాలా? నిన్న లేట్ గా ఎందుకు వచ్చావమ్మా? నేను కాలేజ్ నుంచి సినిమాకి వెళ్ళాను. సినిమాకి వెళ్ళావా? ఎవరిని అడిగి వెళ్ళావు? నువ్వు 6 గంటల లోపల ఇంట్లో ఉండాలని తెలీదా? ఆడికి చెప్పరా ఆవిడ జడ్జి అని. నిన్న ఎగ్జామ్లు అయ్యాయి కదా, ఎన్ని మార్కులు వచ్చాయమ్మా? 100కి 10. 100కి 10? మన పరువు ఏమో వాళ్ళమ్మా. మన వంశంలోనే లేదు 10 తెచ్చుకోవడం తెలుసా? 100 తెచ్చుకోవాలి మనం. 10 వద్దా? పద అమ్మా, 10 కావాలమ్మా. నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. అయ్యో వద్దు, నా ఇంత చిన్న వయసులో ఎందుకు నాకు పెళ్లి? చిన్న వయసా అమ్మా? అంబాడుతున్నావా అమ్మా? అన్నయ్య, ఈ రోజు నా బర్త్డే కదా, గుడికి వెళ్దాం. నువ్వు గుడికి ఎందుకమ్మా? కావాలంటే నేనే గుడి కట్టిస్తా. అన్నయ్య, మనకంత ప్రాపర్టీ లేదు కదా. చెన్నైలో కట్టిద్దాంలే. చెన్నైలో కూడా లేదు కదా. ఆ విషయం చెల్లికి తెలియదు కదా. చెల్లి బర్త్డే కదా, ఏదైనా ప్రోగ్రామ్ పెట్టించావా? చంటి తోటి మంచి పాటల కార్యక్రమం పెట్టించా. చంటి రాబోతున్నాడు, నీకు ఇష్టమైన చంటి వస్తున్నాడమ్మా. ఏరా చంటి? అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు, తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుట్టడి అందములే. చంటి ఈడేంటి బంటిలాగా ఉన్నాడు? చంటి అంటేనేంటి? నువ్వేం చేస్తున్నావు? వెంకటగిరిలో చేస్తున్నాను. వెంకిలో లేదది. వెంకిలాగా కాదు, మంకిలాగా ఉన్నావు. ఈ చంటి మనకి వర్కౌట్ అయ్యేలా లేడు. ఇంకొక చంటిని పిలిపిద్దాం, తమిళ చంటి. ఓకేనా? ఓకే. హలో తమిళ చంటి దా. అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు, తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుట్టడి అందములే. ఓ భాస్కర్ గారు, తమిళ చంటి చిన్న తంబి. ఇంగి పాత తెలుగు, అంగు పాత చిన్న తంబి. ఎన్నడా నడుకుదే? మేడం, స్కిట్టుదా. ఈటీవీ తెలుగులోనే ఉంది, తమిళ్లో లేదు. దేనికి? కొద్దిగా ట్రాన్స్లేషన్ చేయండి మేడం. வாங்க அப்படியே வெளியே போயிட்டு வரலாம். తోటలోకి వెళ్ళపదండి. అయ్యా, என்னாச்சு? ఏమైంది? తోములు కోసు కడిచింది. கொசு கடிச்சிருக்கா? అమ్మాయి గారి మీద దోగుడిందా? ఎక్కడ రాతావా? చంటి ఏం చేస్తున్నావు? చిన్న తమ్మి ఎన్న పండ్రింగ్? என்ன దోమ? கொசு கடக்கலே. ఎందుకు మేడం నవ్వుతున్నారు? వాటర్ தண்ணி வேணும் அவ்வளவுதானா? இப்ப பாரு. ఇప్ప పాలని పైకి లేపుతాడంటాడు. ఏం చేస్తున్నారు? కన్నం పెట్టి వాటర్ తీస్తాను బయటికి. నువ్వేం చేస్తున్నావు? நான் இப்ப அழுவ போறேன். அந்த அருந்த தண்ணி வரும், அந்த தண்ணி. ఏమన్నాడు చెప్పండి మేడం. నేను ఏడుస్తున్నాను, ఆ కళ్ళు నుంచి నేను మీకు ఇస్తాను చెప్పారు. అమ్మాయి గారు అలా బయటికి వెళ్దాం. చాలా బ్రైట్ సన్ ఉంది, అది ఎండగా ఉంది. ఇంట్లో గొడుగుందా? గొడుగు లేదు. అయ్యో నేను నా పాకరే. ఏం చేస్తున్నారు? చెట్టు కింద నీడ. எங்க நான் பாக்குறேன். இந்த மேகம் எடுத்துட்டு போயிட்டு அந்த சூரியனுக்கு முன்னாடி போட்ட போறேன். మేడం పోట పోరా ఎన్న మీనింగ్ తెలుగులో?
ఇది తీసుకుని పైకి వెళ్ళి సూర్యుడికి అడ్డంగా పెడతారంట. మనం అలా తోటలోకి వెళ్ళి ఓ మంచి సాంగ్ వేసుకుందాం. రైట్ మనం తోటకు పోలామా? పోలాం. వా. ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు. అమ్మాయి గారు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, గుండెల్లో పెట్టి చూసుకుంటాను. నా వందు పొరందుకు అప్పుడుందా తెరించి పొరందకు అప్పుడుందా? నా ఉన్న కాదలు పండ పోర. నీ పొరందకు అప్పుడుందా? నా పొరందరుకును అప్పుడు పొరంగీత మీనింగ్ ఆయన పుట్టిన వెంటనే నా మీద లవ్ ఉంది అది తెలిసిందంట. ఆయన పుట్టిన తర్వాత నేను పుట్టాలి కదా. మేడం ఇదే జోకులు మేము వేస్తే ఎప్పుడన్నా నవ్వారంటే నా వేండుమా అవురు వేండుమా? మీరు కావాలా లేదంటే ఆయన కావాలా? ఇంటికి వెళ్ళి అన్నయ్యతో మాట్లాడతాం. అన్నయ్య చెల్లమ్మ ఎన్నా ఎన్నా వాళ్ళిద్దరూ నన్ను ప్రేమిస్తారంట, పెళ్లి చేసుకోవాలంట. అవునా? యా. ఆ చెల్లినే ప్రేమిస్తారా మీరు? రై వాళ్ళిద్దరు అమ్మల్ని తీసుకొని రారా. ముందు వీళ్ళ సంగతి తెలిస్తే వాళ్ళు బుద్ధికొస్తారు. నా చెల్లి కావాలి మీకు, నా చెల్లి రాస్కెల్. ఏం చేస్తున్నారు? అయ్యగారు ఎన్న పండ్రా? మీ అమ్మల్ని కాదురా మిమ్మల్ని కొట్టాలి. నా చెల్లి కావాలరా మీకు. ఓ ప్రేమ నా ప్రేమ ప్రేమిస్తే దైవాలాడే జూదం దయ్యం పాడే వేదం. వీళ్ళ కోసం ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నీయా నీయా మీరు ఇద్దరు డిసైడ్ చేయండి ఎవరు ఉంటారు. చూడు, అమ్మాయి గారు చిన్నప్పటి నుంచి నాకంటే చాలా ఇష్టం. చూసుకో బాబు. మన ఇద్దరు ఒకలే ఉండాలి. అమ్మాయి గారు చేసుకుంటారంటే నీ పో. నువ్వే పోరా. அவங்க எனக்கு பிடிச்சிருக்கு. అమ్మాయి గారు నాకు నచ్చారు ఫస్ట్. எனக்கு பிடிச்சிருக்கு. వస్తావరా? ఓ ప్రేమ నా ప్రేమ ప్రేమిస్తే సావేనా. అమ్మా Yes. తెలుగు చంటిపోయాడు, తమిళ చంటిపోయాడు, Yes. చలాకీ చంటి ఒకడు మిగిలాడు. అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే. అన్న ఒకే ఒక డైలాగ్ మేడం. యాక్చువల్ గా మా చంటిని మేము పొడుచుకున్నాం కదండి, ఆయన ఎవరు పొడవక్కర్లేదండి, ఎందుకంటే ఆయనే పొడుచుకుంటారు. వావ్, తెలుగులో స్కిట్ అదిరింది, తమిళ్లో రొమ్మ నల్లారిక. And special appreciation and a big round of applause for Khushbu garu. స్కిట్ అయితే అదిరింది. మరి అక్కడ ఖుష్బు గారు మరి యాజ్ ఎ జడ్జ్ ఉన్నారా? సో ఖుష్బు గారు ఎలా అనిపించింది? ఖుష్బు గారు స్కిట్ చెప్పండి. స్కిట్ బాగుంది, కానీ ఆటో రామ్ ప్రసాద్ అండ్ బుల్లెట్ భాస్కర్ తో చేయడం కొద్దిగా మీ ఆ క్లాస్ నుంచి కొద్దిగా కింద వచ్చారు మీరు. ఎందుకు మేడం, ఎందుకు అలా చెప్తున్నారు? ఎందుకు భాస్కర్ తో ఆటో రామ్ ప్రసాద్ చలాకి చెంటే నేను చేయకూడదా? వాట్ ఈస్ దిస్? దే ఆర్ ద స్టార్స్ ఆఫ్ జబర్దస్త్ అండి. సో కృష్ణ భగవాన్ గారు, మరి మీ ఫీలింగ్స్ పరిస్థితి ఏంటి? స్టేజ్ ఎంత గ్లామరస్ గా ఉందంటే ఆవిడ వస్తున్న ఆవిడ ఎంట్రీ కానీ Very true. అద్భుతం. పైగా ఆ సినిమా మరొకసారి గుర్తు తీసుకొచ్చారు. అద్భుతం మేడం, చాలా బాగా చేశారు. పుష్ప గారు అందరూ బాగా చేశారు. నరేష్ సూపర్, బాగా చేశారు. థ్యాంక్ యూ కృష్ణ భగవాన్ గారు. అండ్ వన్స్ అగైన్